ఈరోజు మన రాయలసీమ పశ్చిమ ప్రాంతానికి వెన్నెముకైనటువంటి ఆదోనిని జిల్లా చేయాలనే సంకల్పంతో దీక్ష చేస్తున్నటువంటి పెద్దలందరికీ మా మంతారం నియోజకవర్గం తరఫున సోదరులు మంతారం శాసనసభ్యులు వై బాలనారెడ్డి గారి తరఫున ప్రత్యేక అభివందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఆదోని అనేది ఇక్కడ ఎమ్మిగినూరు మంత్రాలయంకి అయితేనేమి ఆలూరు పత్తికొండకి అయితేనేమి సెంట్రల్ పాయింట్ గా ఉంటుంది। అలాగే మన ఈ ఆదోని ఈ 5 తాలూకాలు ఆదోనితో కలుపుకొని జిల్లాగా ఏర్పాటు చేస్తే ఎంతో అభివృద్ధి చెందుతుంది। రైతులకైతేనేమి తర్వాత ఎల్ఎల్సికి నీరు రావాల్సిన వాటా అయితేనేమి అన్ని రకాల అభివృద్ధి చెంది। అదే కర్నూలు జిల్లాగా ఉంటే కర్నూలుకి వెళ్ళాలంటే ప్రతి ఒక్క ప్రానికి మన కర్నూలు వెళ్ళాలంటే ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళాలంటే దాదాపు 150 కిలోమీటర్లు అవుతుంది మనందరికీ కూడా। కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఆదోనిని జిల్లా చేస్తే ఈ 5 నియోజకవర్గాలు బాగుపడతాయి। అలాగే రైతులకైతేనేమి విద్యార్థులకైతేనేమి ప్రజలకైతేనేమి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది। మా ఆదోని వాసులు ఈ ప్రాంతం అంతా కూడా చాలా వెనుకబడి ఉంది। దయచేసి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, ఆదోని ఖచ్చితంగా జిల్లా చేయాలి। ఈరోజు పేపర్లో చూసాం, రెండింటినే మీ కేబినెట్ సబ్ కమిటీ మార్కాపురం అండ్ మదనపల్లి ఏదో 2 పేర్లే విన్నాం। కాబట్టి ఆదోని జిల్లా చేసేంత వరకు కూడా ఖచ్చితంగా మేమందరం పోరాడతాం। ఈ పోరాటానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా। ఈ రోజు ఆదోనిలో మొన్నటి వరకు 9 రోజులు పెద్దారివాడ మండలం కావాలని చెప్పి రిలే కూర్చోవడం జరిగింది। ఆదోనిలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అయితేనేమి ప్రజా సంఘాలు అయితేనేమి ప్రతి ఒక్కరూ మద్దతు తెలపడం జరిగింది। ఈరోజు జిల్లా సాధన కమిటీ వాళ్ళు రిలే కూర్చుంటున్నారు। అందు సందర్భంగా ఈరోజు మన వీరశైవ యువక సంఘ సెక్రటరీలు అధ్యక్షులు అంతా ఈరోజు మొట్టమొదటి రోజు కూర్చుంటున్నారు। ఎందుకంటే వీరశైవం అంటే పెద్ద కులం, ఇది ఆ ఈశ్వరుని ఆశీర్వాదం తప్పకుండా జిల్లా వస్తుందని చెప్పి ఆ నమ్మకం ఉంది। ఇక్కడ కూర్చుంటుంటే మా యువకులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు। ఎందుకంటే ప్రతి దాంట్లో ముందు రావాలి, మనం ఒక సంఘాలు పెట్టుకుని ఇంట్లో కూర్చునేది కాదు, కొన్ని సర్వీస్ చేస్తుంటే అప్పుడు మీరు పబ్లిక్ లో వస్తారు, అందరూ కూడా బాగుంటారని చెప్పి ఈ సభాముఖంగా మీడియా ద్వారా తెలుపుకుంటున్నా। ఈరోజు మన 4 రోజుల కింద జరిగినటువంటి విశ్వ హిందూ పరిషత్లో మీటింగ్ లో నాయుడు గారికి ఒకటే చెప్పిన, నాయుడు గారు మీరు సీనియర్ మోస్ట్ 3 తూర్లు ఎమ్మెల్యే అయినారు, 5 అంటే 2 తెలుగుదేశం వాళ్ళు, ఒక బీజేపీ, 2 వైఎస్ఆర్ వాళ్ళు, మన జిల్లా కావాలంటే 5 తాలూకాలు కలిసికట్టుగా ఒక జిల్లా ఏర్పాటు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది। 5 నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసన సభ్యుల్ని పిలిపియండి, ప్రతి ఒక్కరు, ఇది ఆదోని పెద్ద డివిజన్, ఆదోనిలో ఒక రోజు బంద్ చేపిస్తే ప్రజల్లో మంచి పేరు వస్తుంది। అలాగే ఈ వాయిస్ డైరెక్ట్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వినిపించాలి, అప్పుడు ఆయన కూడా ఆదోని చాలా కట్టినట్టుగా ఉన్నారు, ప్రతి ఒక్కరు రాజకీయ అతీతంగా జిల్లా కోసం పోరాడుతున్నారు అని చెప్పి ఆయన తప్పకుండా ఇవ్వడానికి కృషి చేస్తారని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నా। మరి మనము ఈరోజు ప్రతి ఒక్కరు 5 సంఘాలు ఉన్నాయి సాధన కమిటీలు। ఈరోజు మన రాయలసీమ పశ్చిమ ప్రాంతానికి వెన్నెముకైనటువంటి ఆదోనిని జిల్లా చేయాలనే సంకల్పంతో దీక్ష చేస్తున్నటువంటి పెద్దలందరికీ మా మంతారం నియోజకవర్గం తరఫున సోదరులు మంతారం శాసనసభ్యులు వై బాలనారెడ్డి గారి తరఫున ప్రత్యేక అభివందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఆదోని అనేది ఇక్కడ ఎమ్మిగినూరు మంత్రాలయంకి అయితేనేమి ఆలూరు పత్తికొండకి అయితేనేమి సెంట్రల్ పాయింట్ గా ఉంటుంది। అలాగే మన ఈ ఆదోని ఈ 5 తాలూకాలు ఆదోనితో కలుపుకొని జిల్లాగా ఏర్పాటు చేస్తే ఎంతో అభివృద్ధి చెందుతుంది। రైతులకైతేనేమి తర్వాత ఎల్ఎల్సికి నీరు రావాల్సిన వాటా అయితేనేమి అన్ని రకాల అభివృద్ధి చెంది। అదే కర్నూలు జిల్లాగా ఉంటే కర్నూలుకి వెళ్ళాలంటే ప్రతి ఒక్క ప్రానికి మన కర్నూలు వెళ్ళాలంటే ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళాలంటే దాదాపు 150 కిలోమీటర్లు అవుతుంది మనందరికీ కూడా। కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఆదోనిని జిల్లా చేస్తే ఈ 5 నియోజకవర్గాలు బాగుపడతాయి। అలాగే రైతులకైతేనేమి విద్యార్థులకైతేనేమి ప్రజలకైతేనేమి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది। మా ఆదోని వాసులు ఈ ప్రాంతం అంతా కూడా చాలా వెనుకబడి ఉంది। దయచేసి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, ఆదోని ఖచ్చితంగా జిల్లా చేయాలి। ఈరోజు పేపర్లో చూసాం, రెండింటినే మీ కేబినెట్ సబ్ కమిటీ మార్కాపురం అండ్ మదనపల్లి ఏదో 2 పేర్లే విన్నాం। కాబట్టి ఆదోని జిల్లా చేసేంత వరకు కూడా ఖచ్చితంగా మేమందరం పోరాడతాం।
ఈ పోరాటానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియకుండా సెలవు తీసుకుంటా. చేయండి. ఈ రోజు హరివారం పెద్ద ఆయన ఆచార్యం చేయడానికి అలాగే వేదికమైనటువంటి ఈ రోజు దీక్షలకు వీరసేవ వాళ్ళు ఈ జిల్లా కోసము దీక్ష కూర్చోవడం జరిగింది. మనం ఒకటి అడిగేది, మన ఆదోని జిల్లా చేయాలంటే మాత్రము ఏ అధికార పార్టీ వచ్చినా మన ఆదోని పట్టించుకునే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఎందుకంటే ఆదోని అంటే చిన్న చూపుగా చూస్తున్నారు. ఆదోని అనేది రెండో బాంబే కింద ఎవ్వరు కూడా ఆలోచన చేయడం లేదు. ఎక్కడో మార్కాపురం దాంట్లోకి ఆత్మకూరు కలుపుతున్నారు తప్ప మన జిల్లాలో మన ఆదోని జిల్లా చేయాలంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ఏ ప్రభుత్వాలైనా, అప్పట్లో మా ప్రభుత్వం ఉన్నా కూడా మా ప్రభుత్వంలో కూడా జిల్లా చేయలేకపోయింది ఆదోని కూడా. తప్పకుండా మేమందరూ కోరేది దీనికోసం పోరాడతాం, ఎంతవరకైనా పోతాం, ఆగే ప్రసక్తే లేదు. ఎందుకంటే మేము మాకు ఏ దీని కింద అభివృద్ధి జరగాలంటే జిల్లా కావాల్సిందే. ఏ లేకపోతే జిల్లా కాకపోతే ఏ అభివృద్ధి జరగదు, జరగబోదు. మాకు వచ్చే నీరు వాటా కూడా నీళ్లు కూడా సరిగ్గా రావడం లేదు. ఏమంటే కోడూరు తీసుకుపోతామంటారు, అక్కడే రైతులే, వాళ్ళకి వద్దని చెప్పడం లేదు. కానీ మా జిల్లా సపరేట్ అయితే మా వాటా మాకుంటుంది, మా జిల్లా అభివృద్ధి జరుగుతుంది, అన్ని నియోజకవర్గాలు కూడా అభివృద్ధి జరుగుతాయని చెప్తున్నా. ఎందుకంటే జిల్లా కావాలనే ప్రతి ఒక్కరికి ఆశ ఉంది. మా 5 నియోజకవర్గాలు ఎంతో వెనుకబడిన ప్రాంతాలు. అందుకే తప్పకుండా ఏ అధికార పార్టీ ఉన్నా అందరు కలిసిమెలిసిగా దీన్ని జిల్లాగా పోరాడాల్సిన అవసరం అందరికి ఉంది. తప్పకుండా అందరూ ఆలోచన చేసుకోవాలి. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జిల్లా కావాలని కోరుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ రోజు ఈ సభాముఖానికి తెలియజేస్తున్నా. ఎందుకంటే జిల్లా అయితే అందరూ మీకు తెలుసు, పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా తెలుసు, నాయకులకు తెలుసు, అన్ని పార్టీ వర్గాలకు తెలుసు జిల్లా అయితే ఎంత అభివృద్ధి జరుగుతుందని. కానీ కొంతమంది నోరు మెదపడం లేదు. మెదపాల్సిందే, అన్ని పార్టీలు మాట్లాడాల్సిందే, తప్పకుండా అన్ని పార్టీలు పార్టిసిపేట్ చేయాల్సిందే. ఎందుకంటే తప్పకుండా అన్ని పార్టీలు చేస్తేనే తప్ప ఈ రోజు మార్కాపురం అన్ని పార్టీలు చేసినందుకే ఈ రోజు మార్కాపురం ని చేయడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా మా ఆదోనిలో అన్ని పార్టీలు మాట్లాడితే తప్ప ఈ జిల్లా కాదు. అందుకే దయచేసి అన్ని పార్టీ వాళ్ళకి చెప్తున్నా, అధికార పార్టీ కూటమి వాళ్ళకైతేమి, ప్రతిపక్ష పార్టీ మా వైఎస్ఆర్ పార్టీకి అయితేమి, ఇంకా ఎన్నో సిపిఐ అలాగే ఎన్నో పార్టీలు కూడా ఉన్నాయి. అన్ని పార్టీలు పోరాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ రోజు మనం జిల్లాను చేసుకోవడానికి అన్ని నియోజకవర్గాల నుంచి పోరాడతాం, తప్పకుండా చేస్తాం. మా సహకారాలు మా నియోజకవర్గం నుంచి ఎప్పుడు మీకు ఉంటారని, నా జిల్లా కోసం మేము ఎప్పుడు అందుబాటులో ఉంటామని కూడా సభాముఖంగా కాకపోయినా కూడా ఆయన ఒక మాట మీద చేసినాడు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆదోనికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు, సార్ గుర్తించండి, ఆదోని ప్రాంతము ఏజెన్సీ కన్నా వెనకబడిందని చెప్పి గుర్తించి ఇక్కడ సబ్ కలెక్టర్ పోస్ట్ చేసి ఆడాను కూడా ఏర్పాటు చేసిన వాస్తవం. ఇది రాకపోయినా గుర్తించినాడు. గుర్తినందుకు జగన్మోహన్ రెడ్డి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదే స్ఫూర్తితో ఇప్పుడు 3 సార్లు ఎమ్మెల్యే అయినాడు తమ్ముడు, 4 సార్లు ఎమ్మెల్యే రికార్డు సృష్టించినాడు. నేను సార్ మిమ్మల్ని కోరేది ప్రత్యేకంగా, నాకంటే చిన్నవాడు కాబట్టి తమ్ముడిని సంబోధిస్తున్నందుకు ఊరుకోకండి. మీరు గనక ఈ జిల్లా సాధన భుజస్కంధాల మీద వేసుకుని సాధిస్తే 5వసారి ఎమ్మెల్యే ఖచ్చితంగా అవుతారు, ప్రజలు ఆశీర్వదిస్తారు. దయచేసి స్వీకరించండి అని చెప్పేసి మేము ఆదోని జిల్లా జేఏసీ తరఫున ప్రత్యేకంగా కూర్చున్నాం సార్. అది అవసరం సార్. మీకున్న పట్టుదల, మీకు ఉన్నటువంటి భగవంతుని ఆశీర్వాదాలు, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి ఆశీర్వాదాలు మీకు విలవిడలా ఉంటాయి. ఇది సాధ్యము మీకు అవుతుందని చెప్పేసి కోరుతున్నా. మీరు పొగడ్డం లేదు సార్, మీ శక్తిని మీకు గుర్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ. భుజాల మీద మోసుకుని చేస్తా, కానీ తప్పకుండా అందరూ పోయాలి. ఇప్పుడు ఒక పార్టీ వాళ్ళు మోసే పరిస్థితి కాదు. అన్ని పార్టీలు చేసే వాళ్ళు అందరూ, ప్రతి ఒక్కరు విద్యార్థులు ప్రతి ఒక్కరు బయటకు వస్తే తప్ప మనం జిల్లా సాధించలేమని చెప్తున్నా. అందరు తప్పకుండా బయటికి రావాల్సిందే. అందరూ విద్యార్థులైతేమి, రైతులైతేమి, ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులైతేమి, అన్ని పార్టీల వాళ్ళు అయితేమి, ప్రతి ఒక్క కుల మత భేదాలు లేకుండా అన్ని వర్గాలు బయటకు వస్తే తప్ప ఈ జిల్లా సాధించలేము. తప్పకుండా అందరు ముందు బయటికి రావాల్సిందే.
మహిళలతో కూడా అక్క చెల్లెలతో సహా బయటకు రావాల్సి ఉంది. అప్పుడు మనం తప్పకుండా మన జిల్లా చేసుకుంటాము. తప్పకుండా భుజాల మీద నేను ఒకటే కాదు, అందరం వస్తాం. మీకు ఎప్పుడు కావాలంటే మీకు ఏం కావాలి కోరిక అంటే, మీకు ఏ సాయం కావాలంటే తప్పకుండా మా అన్న చెప్పినట్లు తప్పకుండా ముందుంటాను. 4వసారి నన్ను ఎమ్మెల్యే ఆశీర్వదించారు, తప్పకుండా 5వసారి కూడా అవుతానని చెప్పాడు మా అన్న. తప్పకుండా రాఘవేంద్ర స్వామి అందరి ఆశీర్వాదంతో కూడా అవుతానని మీ అందరినీ కోరుకుంటున్నాను.